మన సౌర కుటుంబంలోని అన్నిటికంటే పెద్ద గ్రహం బృహస్పతి. దీనిని గ్రహాల రాజు అని కూడా పిలుస్తారు. దీని పరిమాణం, విశేషాలు నిజంగానే మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. బృహస్పతి మన భూమిలాగా రాయి, మట్టితో కూడిన గట్టి ఉపరితలాన్ని కలిగి లేదు. ఇది పూర్తిగా వాయువులతో నిండిన ఒక పెద్ద గోళం. ఇందులో ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వాయువులు ఉంటాయి. అందుకే దీనిని గ్యాస్ జెయింట్ అంటారు. మన సౌర కుటుంబంలోని మిగిలిన అన్ని గ్రహాలను కలిపినా బృహస్పతి వాటి కంటే 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది. దీని లోపల దాదాపు 1300 భూములను అమర్చవచ్చు. అంటే ఇది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. బృహస్పతి ఉపరితలంపై ఒక పెద్ద ఎర్రటి మచ్చ కనిపిస్తుంది. ఇది మరేదో కాదు, వందల సంవత్సరాలుగా ఆ గ్రహంపై వీస్తున్న ఒక భయంకరమైన తుఫాను. ఈ ఒక్క మచ్చ పరిమాణం మన భూమి కంటే పెద్దదిగా ఉంటుంది. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల కంటే బృహస్పతి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది. భూమిపై ఒక రోజు కావడానికి 24 గంటలు పడితే బృహస్పతిపై కేవలం 9 గంటల 56 నిమిషాల్లోనే ఒక రోజు పూర్తయిపోతుంది. కానీ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దీనికి 12 ఏళ్లు పడుతుంది. బృహస్పతికి ఒక చిన్న సౌర కుటుంబం లాంటి ఉపగ్రహాల వ్యవస్థ ఉంది. దీనికి ప్రస్తుతం అధికారికంగా 95 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో గ్యానిమేడ్ అనే ఉపగ్రహం మన సౌర కుటుంబంలోనే అతిపెద్దది. ఇది బుధ గ్రహం కంటే పెద్దదిగా ఉంటుంది. యూరోపా, ఐవో, కాలిస్టో అనేవి దీనికి ఉన్న మరికొన్ని ముఖ్యమైన పెద్ద చంద్రులు. బృహస్పతికి ఉన్న బలమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల అంతరిక్షం నుంచి భూమి వైపు వచ్చే ఎన్నో ప్రమాదకరమైన ఉల్కలను, తోకచుక్కలను ఇది తన వైపుకు లాగేసుకుంటుంది. అందుకే దీనిని భూమికి రక్షణ కవచం అని పిలుస్తారు. శని గ్రహానికి ఉన్నట్లుగా పెద్ద వలయాలు స్పష్టంగా కనిపించకపోయినా బృహస్పతికి కూడా 4 సూక్ష్మమైన వలయాలు ఉన్నాయి. ఇవి కేవలం ధూళి కణాలతో నిండి ఉండటం వల్ల అంతరిక్ష టెలిస్కోప్ల ద్వారా చూస్తే తప్ప అంత సులభంగా కనిపించవు. 1979లో నాసా పంపిన వాయేజర్-1 నౌక వీటిని మొదటిసారి గుర్తించింది. బృహస్పతి లోపలి పొరల్లో తీవ్రమైన వేడి, ఒత్తిడి ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ విపరీతమైన ఒత్తిడి కారణంగా ఈ గ్రహంపై ద్రవరూప హీలియం వర్షం కురుస్తుంది. అంతేకాదు, అక్కడ ఉండే కార్బన్ వాయువులు వాతావరణ ఒత్తిడికి గురై వజ్రాలుగా మారి వర్షంలా పడతాయని కూడా ఒక సిద్ధాంతం ఉంది. 1610లో గెలీలియో గెలీలీ మొదటిసారిగా బృహస్పతికి ఉన్న 4 అతిపెద్ద చంద్రులను కనుగొన్నారు. వీటి స్వభావం చాలా విచిత్రంగా ఉంటుంది. ఐవో, ఇది సౌర కుటుంబంలోనే అత్యంత క్రియాశీలకమైన అగ్నిపర్వతాల గ్రహం. దీనిపై వందలాది నిప్పులు చెరిగే అగ్నిపర్వతాలు ఉన్నాయి. యూరోపా, దీని ఉపరితలం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ మంచు పొరల కింద ఒక పెద్ద మహాసముద్రం దాగి ఉందని, అక్కడ జీవం ఉండే అవకాశం ఉందేమోనని నాసా పరిశోధిస్తోంది. గ్యానిమీడ్ మన చంద్రుడి కంటే చాలా పెద్దది. దీనికి సొంతంగా ఐస్ పొరలు మరియు అయస్కాంత క్షేత్రం కూడా ఉన్నాయి. భూమితో పోలిస్తే బృహస్పతి అయస్కాంత క్షేత్రం దాదాపు 14 రెట్లు శక్తివంతమైనది. ఇది అంతరిక్షంలో మిలియన్ల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దీనివల్ల బృహస్పతి ద్రవాల వద్ద అద్భుతమైన రంగుల కాంతులు ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు బృహస్పతిని ఫెయిల్డ్ స్టార్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సూర్యునిలాగే హైడ్రోజన్, హీలియం వాయువులతో తయారైంది. ఒకవేళ ఇది ఇప్పటికంటే మరో 70 నుండి 80 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటే దీని లోపల కూడా అణు సంలీనం జరిగి ఇది ఒక నక్షత్రంలా వెలిగేది. నాసా 2016లో పంపిన జూనో నౌక బృహస్పతికి చాలా దగ్గరగా వెళ్లి పరిశోధనలు చేస్తోంది. బృహస్పతి ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య మన భూమి అంత పరిమాణంలో ఉండే రాక్షస తుఫాన్లు ఒకదానికొకటి తాకుతూ తిరుగుతున్నట్లు జూనో గుర్తించింది. బృహస్పతి మధ్య భాగం గట్టి రాయిలా ఉంటుందని గతంలో అనుకునేవారు. కానీ జూనో పంపిన డేటా ప్రకారం ఆ కేంద్రకం కరిగిపోయిన స్థితిలో చాలా పెద్దదిగా మరియు అస్పష్టంగా మారిపోతోందని తెలిసింది. 2022 తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ కిరణాల ద్వారా బృహస్పతిని సరికొత్తగా చూపించింది. బృహస్పతి 2 చివర్ల అద్భుతమైన నీలం, ఎరుపు రంగుల్లో మెరుస్తున్న కాంతులను ఇది స్పష్టంగా చిత్రీకరించింది. ఇవి ఆ గ్రహం యొక్క తీవ్రమైన అయస్కాంత శక్తి వల్ల ఏర్పడుతున్నాయి. శని గ్రహానికి ఉన్నట్లు బృహస్పతికి కూడా ఉన్న సన్నని ధూళి వలయాలను ఈ టెలిస్కోప్ చాలా స్పష్టంగా చూపించింది. బృహస్పతి ఉపగ్రహమైన యూరోపాపై శాస్త్రవేత్తలు చేసిన ఆవిష్కరణ ఖగోళ శాస్త్రంలోనే అతిపెద్దది. యూరోపా ఉపరితలం మొత్తం
కిలోమీటర్ల మందపాటి మంచుతో కప్పబడి ఉంది. కానీ ఆ మంచు కింద భూమిపై ఉన్న నీటి కంటే 2 రెట్లు ఎక్కువ నీరు ఉన్న ఒక భారీ మహాసముద్రం ఉందని కనుగొన్నారు. ఆ మంచు పొరల మధ్య నుండి వందల కిలోమీటర్ల ఎత్తుకు నీటి ఆవిరి, నీటి బుగ్గలు అంతరిక్షంలోకి చిమ్ముతున్నట్లు టెలిస్కోప్లు గమనించాయి. ఇక్కడ జీవం ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. వందల ఏళ్లుగా బృహస్పతిపై ఉన్న ఆ ఎర్రటి రాక్షస తుఫాను పరిమాణం కాలక్రమేణా చిన్నదైపోతోందని శాస్త్రవేత్తలు గమనించారు. 1800 కాలంలో ఇది మన భూమి కంటే 3 రెట్లు పెద్దదిగా ఉండేది. కానీ ప్రస్తుత పరిశోధనల ప్రకారం ఇది కుంచుకుపోయి ఇప్పుడు కేవలం ఒక భూమి పట్టేంత సైజుకు వచ్చేసింది. ఇది భవిష్యత్తులో పూర్తిగా అంతరించిపోవచ్చు కూడా. బృహస్పతి చంద్రులపై జీవం ఉందా లేదా అని తేల్చడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జూస్ అనే నౌకను, నాసా యూరోప్ క్లిప్పర్ అనే నౌకను ఇప్పటికే అంతరిక్షంలోకి పంపించాయి. ఇవి రాబోయే కొద్ది సంవత్సరాల్లో బృహస్పతిని చేరుకొని మరిన్ని రహస్యాలను బయటపెట్టనున్నాయి. బృహస్పతి గ్రహంపై మనిషి అస్సలు బతకలేడు. ఒకవేళ మనిషి ఎటువంటి రక్షణ లేకుండా బృహస్పతిపై అడుగు పెడితే క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయి. బృహస్పతి ఒక వాయుగోళం. దీనికి భూమిలాగా రాళ్ళు, మట్టితో కూడిన గట్టి ఉపరితలం లేదు. కాబట్టి మనం అక్కడ దిగడానికి, నిలబడ్డానికి చోటు ఉండదు. మనం ఆ గ్రహం పైకి వెళ్తే వాతావరణంలోకి అలా కిందకు పడిపోతూనే ఉంటాం. బృహస్పతి లోపలికి వెళ్లే కొద్దీ వాయువుల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక మనిషిని లేదా మనం పంపే అంతరిక్ష నౌకను సైతం క్షణాల్లో నలిపేసి పొడి పొడి చేసేస్తుంది. బృహస్పతి పై భాగంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్లే కొద్దీ వేడి విపరీతంగా పెరిగిపోతుంది. దాని కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ తీవ్రమైన చలిని లేదా వేడిని మనిషి తట్టుకోలేడు. బృహస్పతి వాతావరణంలో కేవలం హైడ్రోజన్, హీలియం వాయువులు మాత్రమే ఉన్నాయి. మనిషి బతకడానికి కావలసిన ఆక్సిజన్ అక్కడ అస్సలు లేదు. బృహస్పతికి ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం వల్ల దాని చుట్టూ ప్రాణాంతకమైన రేడియేషన్ వలయాలు ఉన్నాయి. ఒకవేళ మనం స్పేస్ సూట్ వేసుకొని వెళ్ళినా ఆ రేడియేషన్ సూట్ను కూడా దూల్చుకొని పోయి మనిషిని చంపేస్తుంది. బృహస్పతి గ్రహంపై మనిషి బతకలేడు. కానీ దాని ఉపగ్రహమైన యూరోపాపై ఉన్న మంచు పొరల కింద మహాసముద్రాలు ఉన్నాయి. అక్కడ ఏవైనా సూక్ష్మజీవులు బ్రతికి ఉంటే అవకాశం ఉందేమోనని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.